నమస్తే, వెల్కమ్ టు ఆర్పీ 70 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని మేఘాడ్, ధగడ్, తాటీనగర్, గొండాయిపేట, తుమ్మిడి, హెట్టి, గుడ్లబోరి, బోధంపల్లి తదితర గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పుట్టగొడుగులు పుట్టుకొస్తున్నాయని, బెల్ట్ షాపులతో పాటు గుడుంబ గ్రామాల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. యువకులు, పెద్దలు మద్యానికి బానిసై ప్రతిరోజు ఇండ్లలో తరచు గొడవలకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు మామూలు మత్తులో ఉండి పట్టించుకోవడం లేదని కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ గుప్తా మండిపడ్డారు. ఫ్రెండ్స్ నమస్కారం అందరికీ. ఈరోజు కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున కౌటల మండల కేంద్రంలో ఉన్న ఎస్ఐ గారికి మేము వినతి పత్రం అందించాం. అసలు వినతి పత్రం దేని గురించి అంటే మొత్తంగా బెల్ట్ షాపులతో గ్రామాలన్నీ ఆగమైపోతున్నాయి. బెల్ట్ షాపులను రూపమాపే విధంగా కార్యాచరణ చేపట్టాలని, మొత్తానికి తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులపై నిఘా ఉంచారు, రద్దు చేయండి అని చెప్పారు. అయినా కూడా గ్రామాల్లో విచ్చెలుడిగా బెల్ట్ షాపులు మొత్తము నిర్వహిస్తున్నారు యజమానులు చాలామంది. ఈ బెల్ట్ షాపు ద్వారా మహిళల జీవితాలు ఆగమవుతున్నాయి, పిల్లల బ్రతుకులు ఆగమవుతున్నాయి. ఎవరికి చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారు తప్ప వాస్తవానికి దీంట్లో న్యాయం జరగట్లేదు. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బెల్ట్ షాపులన్నీ పూర్తిగా మొత్తం రూపుమాపండి. ఎవరైతే రూపుమాపరో, ఎవరైతే చెప్పినా వినకుండా బెల్ట్ షాపుల్ని రన్ చేస్తారో అలాంటి వారిపై చర్య తీసుకోండి, వారిపై కేసులు బుక్ చేయండి, లేదా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి, లేకపోతే అయినా వినకపోతే జైల్లో పంపండి, కారాగార శిక్ష విధించండి మేము చెప్తున్నాం. ఎందుకంటే బెల్ట్ షాపుల వల్ల మన యొక్క మహిళల జీవితాలు నాశనం అవుతున్నాయి. వైన్ సాలరీ రన్ అవుతున్నాయి, సరిపోదుగా. మరి గ్రామాల్లో బెల్ట్ షాపులు అవసరమా అని మేము పరిశీలిస్తాం. కౌటల మండల కింద మొదలు పెడితే కనుక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఇది. చింతల మామిపల్లి మండలం కావచ్చు, గూడెం కావచ్చు, ఇటు తుమ్మిడి ప్రాంతం కావచ్చు, మొత్తం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం అది. అక్కడ నుంచి దేశీ ధర అక్కడ నుంచి కొనుగోలు చేసి ఇక్కడ అనేక మంది షాపుల్లో, కిరాణా షాపులో పెట్టుకొని ఆ యొక్క మద్యాన్ని, దేశీ ధరను కావచ్చు, గుడుమాలను అమ్ముతున్నారు. ఇది చట్టరీత నేరం. దీని ద్వారా మహిళల బతుకులు ఆగమవుతున్నాయి. అందుకే ముక్తేశ్వర్ గారు, నేను కావచ్చు, శరత్ చంద్ర కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రజలారా మీరు దయచేసి తాగకండి. అయినా కూడా కొందరు విచ్చెలుడిగా ఏం చేస్తారంటే బెల్ట్ షాపులు రన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క బ్రతుకులు, వాళ్ళ యొక్క షాపులు బాగా రన్ కావాలని, వాళ్ళ యొక్క ఇన్కమ్ బాగా రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అది ముమ్మాటి తప్పు. అందుకే బెల్ట్ షాపుల్ని మొత్తం రద్దు చేయండి. ఎవరైతే నిర్వహిస్తున్నారో వారి పట్ల తప్పకుండా వారికి కౌన్సిలింగ్ చేయండి ముందు. అంటే ముక్తేశ్వర్ ముందు కౌన్సిలింగ్ చేయండి వారికి. అయినా వినకుండా వాళ్ళు అరెస్ట్ చేయండి, జైలు పంపించండి, వాళ్ళపై చట్టరీత చర్యలు తీసుకోమని చెప్తున్నాం. అందుకే మేము ఇక్కడ క్లియర్గా రాశాం, ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మంచి పరిపాలన దృష్టిలో పెట్టుకొని బెల్ట్ షాపులో నిర్వహించే వారికి కౌన్సిలింగ్ రూపుమాపే విధంగా కృషి చేయాలని మేము ఎస్ఐ గారికి ఇచ్చాము. ఇది రిసీవ్డ్ కాపీ కూడా మాకు, అంటే వాళ్ళు కొంచెం బాధ్యత ఉంది కాబట్టి ఆయన మాకు ఇవ్వలేదు రిసీవ్డ్ కాపీ, కానీ మేము ఆర్డర్ జిరాక్స్ తీసుకొని పెట్టుకున్నాం. మొత్తం సిరిపూర్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ఎస్ఐ వాళ్ళకి ఇవ్వబోతున్నాం. ఇది మా యొక్క డిమాండ్ ఒకటే, మంచి పరిపాలన చేస్తే దానికి కనుక ఎస్ఐలు కావచ్చు, పోలీసులు కావచ్చు, డిపార్ట్మెంట్ సహకరిస్తే షాలతో సత్కరిస్తాం. వినకపోతే మాత్రం ఎస్ఐల మీద చర్య తీసుకుంటాం. మీరు ఎక్కడ వరకు కంప్లైంట్ పెడతారు సార్? మేము మొత్తానికి డిఎస్పీ వరకు వెళ్తాం, అవసరం డీజీపీ వరకు వెళ్తాం. హైదరాబాద్ కూడా వెళ్తాం వెళ్తాం మేము. ఎందుకంటే ఇది ఏదో గతంలో పనిచేసిన ఎస్ఐలు వేసినట్టే ముడుపులు తీసుకున్నాడు. బెల్ట్ షాప్ రన్ చేసి తెలుసు వాళ్ళ ఒక 10,000 అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని ఎస్ఐలు ఈ బెల్ట్ షాప్ నిర్వహించారు. ఇద్దరు కలిసేసి సమాజాన్ని నాశనం చేశారు. అయితే ఇప్పుడున్న ఎస్ఐ వాళ్ళు కొంచెం మంచి వాళ్ళని నేను భావించి వాళ్ళకి వినతి పత్రం ఇచ్చాం. వారు కూడా దీంట్లో కనుక ఏం చర్య తీసుకోలేదు అనుకో, సేమ్ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇస్తామే, వాళ్ళు కూడా ఏం చర్య తీసుకోలేదు అనుకో, ఎగ్జాంపుల్ మేము ఏం చేస్తామంటే వారి మీద మేము పై ఎత్తున చర్య తీసుకుంటాం. ఎందుకంటే మన జీవన విధానాలు బాగుండాలి, సమాజం బాగుపడాలని మేము ఒక కాన్సెప్ట్తో మా యొక్క సొసైటీ తరపున అడుగులు వేసాం. కాబట్టి మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. లేకపోతే మేము ఏం చేయాలో మేము అది చేస్తాం ఫ్రెండ్స్.